ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 34. అంజలి ఏదో నోరు తెరిచి చెప్పలోపే బుజ్జమ్మ అని ప్రభాకర్ గారు గోతు వినిపించింది పల్లవికి. ఇప్పుడు ప్రెజెంట్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. ప్రభాకర్ గారు పిలుపు వినిపించగానే మొబైల్లో టైం చూసింది పల్లవి. అప్పటికే మధ్యాహ్నం 1 గంట దాటుతూ ఉండడంతో తండ్రి భోజనానికి ఇంటికి వచ్చాడని అర్థమైంది పల్లవి. శివాని, నువ్వు లంచ్ చెయ్యవే, ఇప్పటికే 1 గంట అవుతుంది, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి కాల్ కట్ చేసింది పల్లవి. పల్లవి అంజలిని చూస్తూ, పాద నువ్వు కూడా భోజనం చేద్దువు కాని అని అనడంతో, నాకు ఆకలిగా లేదు పల్లవి అని చెప్పింది అంజలి. అది అంత ఏం కుదరదు, ముందు పద అని అంజలి చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొని వచ్చింది పల్లవి. హాల్లో ప్రభాకర్ గారు సోఫాలో కూర్చుని ఉన్నారు. పల్లవి వెంట ఇంకో అమ్మాయి రావడం చూసి, బుజ్జమ్మ ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు. నాన్నా, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ పేరు అంజలి అని చెప్పడంతో ప్రభాకర్ గారికి అంజలి అని పేరు వినగానే, అర్జున్ ప్రేమించిన అమ్మాయి పేరు కూడా అంజలి కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకరేనా అని అంజలిని చూశాడు. అప్పుడే కిచెన్ నుండి బయటికి వస్తున్న కవితగారు, ఏవండి వచ్చారా, రండి భోజనం చెదురు కాని, అంజలి నువ్వు కూడా రామ్మన్నా అని చెప్పి, పల్లవి నువ్వు వెళ్ళి శ్రీలతగారిని తీసుకురాపో అని చెప్పడంతో పల్లవి ఏం ఆలోచించకుండా శ్రీలతగారిని తీసుకురావడానికి సుధాగారి ఇంటికి వెళ్ళింది. అప్పటికి సుధాగారు శ్రీలతగారిని అంజలి గురించి అడిగి మొత్తం తెలుసుకున్నారు. ఆమె చెప్పింది విన్నాక సుధాగారికి అంజలిపైన కోపం మొత్తం పోయింది. పల్లవి వచ్చి శ్రీలతగారిని ఇంటికి రమ్మని పిలిచింది. అలాగే అత్తని అప్పుడే ఇంటికి వచ్చిన మామని కూడా ఇంటికి రమ్మంది. పిలిచింది కాని సుధాగారు ఇక్కడ వంట చేశాను, పల్లవమ్మ మామయ్య నేను ఇక్కడ తింటాము, శ్రీలతగారిని ఇంటికి తీసుకెళ్ళు, అమ్మ చికెన్ తెచ్చింది అంతకదా అనడంతో పల్లవి శ్రీలతగారిని ఇంటికి తీసుకెళ్లి కవితగారికి వడ్డించమని చెప్పి తిరిగి పల్లవి అత్తమామ దగ్గరికి వచ్చి వాళ్లతో కలిసి భోజనం చేసింది. కవితగారు లేని టైం చూసి పల్లవి తన తండ్రికి అంజలి గురించి చెప్పేసింది. ఆయన కూడా అంజలిని ఏమీ అనలేదు. ముందు అంజలిపైన కోపం ఉన్నా ఎప్పుడో పల్లవి చెప్పింది విన్నాక ఆ కోపం మొత్తం పోయింది. ఆ తర్వాత వాళ్లని ఈరోజు ఇక్కడే ఉండమని, రేపు ఉదయాన్నే వెళ్ళమని చెప్పారు ప్రభాకర్ గారు. అప్పటికి వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షంలో ప్రయాణం మంచిది కాదని శ్రీలతగారు కూడా సరే అని డ్రైవర్కి కాల్ చేసి ఈరోజు మీ బంధువుల ఇంట్లో ఉండమని చెప్పారు. అలానే శ్రీనివాస్ గారికి కూడా కాల్ చేసి విషయం చెప్పారు. ఆయన కూడా సరే అన్నారు. శ్రీలతగారికి గెస్ట్ రూమ్ .కారం చూపించింది కవితగారు. ఇంక సుధాగారు కూడా రావడంతో కవితగారు సుధాగారు శ్రీలతగారు మాటల్లో పడిపోయారు. ఇటు భోజనం చేసిన తర్వాత అంజలిని తీసుకొని మళ్లీ తన బెడ్రూంలోకి వచ్చింది పల్లవి. ఇటు శివాని లంచ్ తిన్న తర్వాత పల్లవికి ఫోన్ చేద్దాం అనే టైంలో ఆఫీస్లో ఉన్న శివనికి కాల్ చేసి అర్జున్ నేను తిన్నాము అని చెప్పేసి కాసేపు శివనితో మాట్లాడి కాల్ కట్ చేయాడు. ఆర్కారమే అప్పటికి వర్షం కాంజించింది. శివ కాల్ కట్ చేసిన తర్వాత మళ్లీ వీడియో కాల్ చేసింది శివాని. బెడ్పై కూర్చున్న పల్లవి, అంజలి అప్పుడే మాట్లాడుకోబోతుంటే శివాని నుంచి కాల్ రావడంతో పల్లవి కాల్ లిఫ్ట్ చేసింది. శివాని క్యూరియాసిటీ ఆపుకోలేక, అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకు అన్నాడు అని అడిగింది అంజలిని. పల్లవి కూడా అవును ఎందుకన్నాడు అని అర్జున్ మీద కోపంగాతో అంది. అంజలి పల్లవి కోపాన్ని చూసి చిన్నగా నవ్వుతూ విషయం చెప్పబోతుంటే అప్పుడే శివాని బెడ్రూమ్ డోర్ కొట్టినట్టు సౌండ్ రావటంతో ఒక్క నిమిషం ఆగండే అని చెప్పి బెడ్రూమ్ డోర్ తీసింది. రంగనాథ్ గారు బాబు నెత్తుకుని నిల్చునే ఉన్నాడు. నాన్నా, వీడిని సాయంత్రం వరకు నీ దగ్గరే ఉంచమని చెప్పాను కదా అని శివాని అలిగినట్టు అనడంతో, బాబు నా దగ్గర ఉండనంటున్నాడు, రాణి దగ్గరికి వస్తానని గోల్ చేస్తున్నాడు, అందుకే తీసుకొచ్చా నేనిప్పుడు బయటికి వెళ్తున్న ఇంట్లోకి, ఏమన్నా కావాలా చెప్పురా అనునదాన్. అర్జున్ ఇచ్చిన కార్ బొమ్మ నేను పట్టుకుని
తనని చూస్తున్న బాబుని చేతుల నుంచి ఎత్తుకొని ఇంట్లోకి కావాల్సిన సామాన్లు చెప్పి తండ్రికి జాగ్రత్తగా వెన్నమని చెప్పి డబ్బులు ఇచ్చి ఆయన్ని పంపించి డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చి బెడ్ రెస్ట్కి అనుకొని కూర్చొని బాబుని ఒడిలో కూర్చో బెట్టుకొని బెడ్ మధ్యలో పిల్లో పెట్టి మొబైల్ని నిలువుగా పిల్లోకి ఆనించి పెట్టింది శివాని. శివాని ఒడిలో ఉన్న బాబు వీడియో కాల్లో పల్లవిని చూడగానే అని నవ్వుతూ పిలిచాడు. శివాని ఒక్క నిమిషం ఆగండి అని వెళ్ళడం తో శివని వచ్చేవరకు జనరల్గా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అంజలి, పల్లవి. పల్లవి ఫోన్ చేతిలో పట్టుకొని ఉంది. దానితో పల్లవి ఫేస్ బాబుకి క్లియర్గా కనిపించడంతో పల్లవిని పిలిచాడు. బాబు గొంతు వినిపించగానే అంజలి, పల్లవి ఫోన్ స్క్రీన్ వైపు చూశారు. పల్లవి బాబుని చూస్తూ కన్నయ్య, అమ్మా ఎన్నావా అని అడగడంతో శివాంష్ పల్లవిని చూస్తూ అమ్మా అని తల ఊపుతూ కార్ బొమ్మని చేతిలో ఊపుతూ ఆ తత్త కార్రు బూ బో అని సౌండ్ చేస్తూ కార్ని పల్లవికి చూపిస్తూ కిలకిల నవ్వారు. బాబు నవ్వడం చూసిన అంజలి కొంచెం బొద్దుగా ముద్దుగా ఉన్న బాబుని అబ్బురంగా చూస్తూ శివని నీ బాబు ఆ అని అడిగింది మెరుస్తున్న కళ్ళతో. శివాని నవ్వుతూ అంజలి అంది. పేరు ఏంటి అని అడిగింది. అంజలి శివాంష్ అని చెప్పింది. శివని అంజలి నవ్వుతూ హాయ్ శివాంష్ అన్ని అనడంతో ఎవరో కొత్త క్యూట్ ఆంటీ ఫోన్ స్క్రీన్లో కనబడుతుంటే బుద్ధిగారు కాసేపు అంజలిని చూసి తర్వాత హా అని చెయ్యై ఊపాడు. వాడి నోట్లో ఉన్న పళ్ళు అని కనబడేలా నవ్వుతూ. వాడు అలా నవ్వగానే ఎంత క్యూట్గా ఉన్నావో అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది అంజలి. అంతే బుద్ధిగారు సిగ్గుపడుతూ అమ్మ గుండెలో మొహం దాచుకున్నారు. ఓరినీ వేషలో అచ్చు మీ అయ్యలగే ఉనవ్వో రా అమ్మాయిలని చూస్తే చాలు ఆ క్యూట్ స్మైల్తో పడేసి వల్ల దగ్గర కిస్ లాగేసి మళ్ళీ సిగ్గుపడుతూ నా దగ్గరికి వస్తావో దోగవిర నువ్వు అని కొడుకుని నవ్వుతూ కౌగలించుకుంది శివని. అంజలి శివని మాటలకి నవ్వుతే నా కన్నయ్య వాడి క్యూట్నెస్తో అమ్మాయిల మనస్సు ఇట్టే కొల్లగొడతాడు అని శివాంష్ని చూస్తూ చేతితో మెతికలు విరిచింది. అలా శివాంష్లో తోనే ముగ్గురు టైం స్పెండ్ చేస్తూ ఎప్పుడు సాయత్రం అయ్యిందో చూసుకోలేదు. శివని ఒకసారి ఫోన్లో టైం చూసేసరికి అయ్యో సాయత్రం అవుతుందే, నేను డిన్నర్ ప్రిపేర్ చెయ్యాలి, శివ అర్జునన్నయ్య యూటికి వస్తారు, మనో నైట్ మాట్లాడుకుందాం అని చెప్పి కాల్ కట్ చేసింది. శివని కాల్ కట్ చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టి శివాని బాబుని తీసుకొని బయటికి వచ్చింది. అప్పటికే రంగనాథ్ గారు శివని చెప్పిన వస్తువులు తెచ్చి కిచెన్లో పెట్టి ఆకుర హల్లో నీ సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు నాన్న, టీ తీసుకురనా అంటే అల్లుడు వాళ్ళు వచ్చాక తాగుతాను రా అనడంతో సరే నాన్న అని బాబుని రంగనాథ్కి ఇచ్చి ఇంట్లో పనిచేసి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసింది. అప్పటికి శివ అర్జున్ కూడా రావడంతో ఇద్దరి చేతిలోని బ్యాగ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పింది. వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చాక అందరికీ టీ ఇచ్చింది. అందరూ టీ తాగి కాసేపటికి అందరూ మాట్లాడుకుంటూ డిన్నర్ కూడా చేసి రంగనాథ్ గారు గుడ్ నైట్ చెప్పి వెళ్ళి నిద్రపోదాం అనుకునేలోపు నాన్న ఈరోజు వీడిని మీ దగ్గర పడుకోబెట్టుకో అని చెప్పడంతో ఆయన నవ్వుతూ బాబుని తీసుకుని ఆయన బెడ్రూంలోకి వెళ్ళాడు. అర్జున్ కూడా గెస్ట్ రూంలోకి వెళ్ళి అంతా కవితగారికి ఫోన్ చేశాడు. పల్లవి కవితగారి ఫోన్తో అప్పటి వరకు శివనితో ఫోన్ మాట్లాడి ఫోన్ సైలెంట్లో పెట్టి
అప్పుడే ఛార్జింగ్ పేడింది. అందుకే లిఫ్ట్ చెయ్యలేదు. అరే అత్త, ఏంటి ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు? మేబీ డిన్నర్ చేస్తున్నారు ఏమో అని కాసేపు అయ్యాక ఫోన్ చేస్తాను అనుకుని ఫోన్లో పల్లవి ఫోటో చూస్తూ ఉన్నాడు. ఇటు తన బెడ్రూంలో ఉన్న శివ బాబుని శివాని మామయ్యకి ఇచ్చింది. అంటే ఈరోజు నైట్ అంతా మాకు జగరమే అనుకుని సిగ్గు పడుతూ శ్రీమతి కోసం చూస్తున్నాడు. శివాని అన్ని పనులు చేసి బెడ్రూంలోకి వచ్చి బెడ్ పై కూర్చొని మెలికలు తిరుగుతున్నా శివాని చూస్తూ మీరేంటి ఇక్కడ కూర్చొని ఉన్నారో శ్రీవారు అని అడిగింది. శివాని బెడ్ దగ్గర నిల్చొని శివనిని విచిత్రంగా చూస్తూ ఇక్కడ కూర్చోకపోతే ఎక్కడ ఉండాలే? అయ్యో అది కాదు, మీరు ఈరోజు అన్నయ్య గదిలో పడుకొనిది శ్రీవారు అంటున్న శివని మాటలకి శివని చెయ్యి పట్టి బెడ్ పైకి లాగుతుంటే శివని బ్యాలెన్స్ చేసుకొని శివ చెయ్యి విడిపించుకొని అబ్బా మీరు అన్నయ్య గదిలోకి వెళ్ళాడి అని కోపంగా అంది. ఒస్సే, నిన్ను ఇక్కడ పెట్టుకొని నీ అన్న దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలి? అయినా నువ్వు బాబుని మామయ్య దగ్గర ఏదుకో పడుకో బెట్టవు నువ్వు నేను ఈ నైటంతా అని సగదిస్తున్న శివ మాటలకి ఇక్క చాలు ఆపుతరా, అంత సీన్ లేదు, ముందు బయటికి వెళ్ళండి అని శివని అనగానే శివ మొహం నల్లగా పెట్టాడు. శివని అలా చూసి శివ దగ్గరికి వెళ్ళి శివాని అతని బొగ్గ లాగుతూ అంజలి పల్లవి దగ్గరికి వెళ్ళిన విషయం అంజలి వీడియో కాల్లో చెప్పిన విషయం ఫాస్ట్ గా చెప్పి అన్నయ్య అంజలిని పెళ్లి చేసుకుంటా అన్నాడు అత అని చెప్పడంతో నీ అన్న అలా ఎలా అన్నాడు అని కోపంగా అన్నాడు శివ. అదే ఇప్పుడు చెప్తా అంది అంజలి. ప్లీజ్ శివ, ఈ ఒకరోజు అన్నయ్య దగ్గర పడుకో. అప్పటినుంచి అన్నయ్య అలా ఎందుకు అన్నాడో అని తెలుసుకోవాలి అని క్యూరియాసిటీ ఆపుకోలేక పోతున్నా అని క్యూట్ ఫేస్ పెట్టిన శివనిని దగ్గరికి తీసుకొని స్ట్రాంగ్ లిప్ లాక్ ఇచ్చి గుడ్ నైట్ డార్లింగ్ అని చెప్పి శివ ఫాస్ట్గా అర్జున్ గదిలోకి డోర్ క్లోజ్ చేశాడు. అర్జున్ డోర్ లాక్ చేసుకోలేదు. అప్పటిగా వచ్చిన శివని చూసి రే నువ్వు ఏంట్రా ఇక్కడ అని ఫోన్ పక్కన పెట్టి అడిగాడు. శివ అర్జున్ పక్కన పడుకొని జరిగింది చెప్పి అంజలిని ఏదుకు పెళ్లి చేసుకుంటా అనావు అని కోపంగా అన్నాడు. ఆజలి పల్లవి దగ్గరికి ఏదుకో వెళ్ళిందిరా చిరాద్ గా ఈ భూవన్ గారు అంజలికి నాకు పల్లవికి గొడవైన విషయం చెప్పారా ఏంటి వాడు అని కోపంగా ఫోన్ తీసి భువన్కి కాల్ చేస్తూ ఉంటే శివ అర్జున్ చేతిలో ఫోన్ తీసుకొని పక్కన పెట్టి నాకు మోద్దు ఏం జరిగిందో చెప్పు, ఆ లేడీస్ బ్యాచ్ వీడియో కాల్లో మాట్లాడుకుంటున్నారో నాకు కూడా ఇప్పుడే తెలియాలి అని శివ మారం చెయ్యడంతో నువ్వు ఒక్కడివి రా అని అని నిట్టూర్పు వదిలి అర్జున్ ఆఫీస్ పనిమీద సిటీకి వెళ్ళిన రోజు ఏం జరిగింది శివకి చెప్పడం మొదలుపెట్టాడు చంద. ఇటు పల్లవి సాయత్రం ఆవడంతో రూమ్ నుంచి బయటకి వచ్చి స్వయంగా అంజలికి లలితగారికి ఇష్టమైన వాటలో చేసింది. మెయిన్గా అంజలికి గిత్తి వంకాయ అంటే ఇష్టం అని తెలుసుకొని తన కోసం ఓడింది. తక్కువ టైంలోనే పల్లవి అంజలి శివని మంచి ఫ్రెండ్స్ అయ్యావు. ఎట్టు సుధా కవిత శ్రీలత ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మైన్గా శ్రీలతగారికి ఆత మంచి మనసు ఉన్న కవితగారు సూతగారు చాలా నచ్చారు. ఎట్టు కవితగారికి శ్రీలతగారి మాట తీరు కలుపుగోలు తన నచ్చితే అట్టు సుధాగారికి శ్రీలతగారి మంచితనం నచ్చింది. అందరూ కలిసి సరదగా మాట్లాడుకుంటూ భోజనం చేశారు. సుధా
సుధాకర్ గారు కూడా పల్లవి వల్ల ఇంట్లోనే భోజనం చేశారు. సుధాగారు, శ్రీలత, కవిత గారు ఒక రూంలోకి వెళ్ళి నిద్ర వచ్చే వరకు గ్రూప్ మీటింగ్ పెట్టారు. ప్రభాకర్ గారు, సుధాకర్ గారు లేడీస్ మధ్య మనం ఏదుకులే అనుకుని కవిత గారు ఇచ్చిన ఒక లిస్ట్ తీసుకొని ఇద్దరు బయటికి వెళ్లి కవిత గారు చెప్పిన వస్తువులు కొనుక్కొని ఇద్దరు ఆ రోజు అర్జున్ ఇంటిలోనే నిద్రపోయారు. అందరూ పల్లవి బెడ్రూంలోకి వచ్చిన అంజలి, పల్లవి బెడ్ అకాడని రెస్ట్కి అనుకుని కూర్చొని శివనికి మళ్ళీ వీడియో కాల్ చేశారు. వల్ల ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్న శివాని ఫోన్ లిఫ్ట్ చేసింది. అట్ట ఇప్పుడు చెప్పు అంజుపాప, అసలు అన్నయ్య నిన్ను ఏదుకు పెళ్ళి చేసుకుంటా అన్నడు అని అడిగింది శివని ఆత్రంగా. ఒసే, నాకు లేని ఆత్రం నీకు ఏదుకే అని అడిగింది పల్లవి శివాని విచిత్రంగా చూస్తూ. అబ్బ నువ్వు ఆగవే, మంచి టీవీ సీరియల్ మధ్యలో యాడ్స్లాగా ఊరికే మధ్యలో వస్తావు. అప్పుడే స్టోరీ అయిపోయేది. కాని నీ అల్లురు చెయ్యడం వాళ్ళ ఆగపోయేది. అయిన నీకు ఏదుకే ఆత్రముంటుంది. ఎలాగూ అంజలికి వాళ్ళ బావతో పెళ్లి జరిగింది. అది చాలు నీకు. నీ లైన్ క్లియర్ అయ్యింది కదా, నువ్వు ఇప్పుడు హ్యాపీ. కాని నాకు వల్ల పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకోవాలి అని ఉంది. అప్పుడు కాని నువ్వు డిస్టర్బ్ చేస్తే అప్పటికి వచ్చి మారి నెత్తిపై మొట్టికాయలు వేస్తాను. రాక్షసి, సైలెంట్గా ఉండు అని కోపంగా అది శివని. అంజలి, పల్లవి ఆలిగినట్టు మొహం పెట్టింది. అంజలి వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఏయే అగ్గండే చెప్తాను అని చెప్పడం స్టార్ట్ చేసింది అంజలి. చిట్టి ఫ్లాష్ బ్యాక్. జామిన భూవన్ అంజలి పెళ్లి ఎలా జరిగిందో చూద్దాం. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే అర్జున్ 14 ఎపిసోడ్లో ఆఫీస్ పని మీద వేరే సిటీకి వెళ్లిన రోజు, అంటే 3 వీక్స్ బ్యాక్ అన్నమాట. అర్జున్ వెళ్లిన రోజు ఆఫీస్ పని సక్సెస్ ఫుల్గా కంప్లీట్ చేసుకొని అదే రోజు సాయంత్రం ఈవినింగ్ అతడికోసం గిఫ్ట్ తీసుకుందాం అని సిటీలోని మార్కెట్కి వెళ్లాడు. అప్పుడు అర్జున్తో పాటు రాజేష్, అలాగే ఇంకో 2 టీమ్ లీడర్స్ కూడా వచ్చారు. ఒక్కొక్కరు వేరువేరు వైపులకి వెళ్లి షాపింగ్ చేస్తూ ఉన్నారు. అర్జున్ ఒక కిడ్స్ షాప్లో చిన్న బొమ్మకి బాయ్ కిడ్ సూట్ చాలా అట్రాక్టివ్ కనిపించింది. అది చూడగానే శివాంష్ గుర్తుకు వచ్చి ఆ షాప్లోకి వెళ్లి బాబు ఆ సూట్ తీసుకొని, అలాగే అదే షాప్లో టాయ్స్ కూడా ఉండటంతో కొన్ని బొమ్మలు తీసుకొని, అలాగే ఒక రెడ్ కాలర్ కార్ బొమ్మ తీసుకొని బిల్ పే చేసి కొన్నవి ప్యాక్ చేయించుకొని తీసుకొని బయటకి వచ్చి ముందుకు నడుస్తుంటే ఎదురుగా ఒక అమ్మాయి కూరగాయల సంచి పట్టుకుని ఏదో ఆలోచిస్తూ వస్తూ ఉంది. ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూడగానే అర్జున్ షాక్ అయ్యి ఆ అమ్మాయి కొంచెం దగ్గరికి రాగానే అంజలి అని పిలిచాడు. నారాయణ గారిని చూసుకుంటూ అంజలి ఇంట్లోనే ఉంటున్నారు భువన్, శ్రీలత, శ్రీనివాస్ గారు. ఎప్పుడూ ఉదయం అంజలి లేవకముందే స్టేషన్కి వెళ్లి అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడు భువన్. ఈరోజు భువన్ స్టేషన్ నుంచి తొందరగా ఇంటికి వచ్చాడు. భువన్ చూస్తూ బావతో మాట్లాడునా అని మనసు పోరు పెడుతూ ఉంటే దూరంగా ఉండు అని మెదడు పోరు పెడుతూ, ఇంకా ఆ పోరు భరించలేక శ్రీలత గారికి నేను మార్కెట్కి వెళ్తున్నాను అని చెప్పి తన స్కూటీ తీసుకొని దూరంగా ఉన్న ఈ మార్కెట్కి వచ్చి కూరగాయలు తీసుకొని తల దించుకొని ఆలోచిస్తూ స్కూటీ దగ్గరకు వెళ్తూ ఉండే ఎదురుగా ఎవరో పిలిచినట్టు అనిపించి తల ఎత్తి చూసింది. ఎదురుగా అర్జున్ని చూడగానే ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత టెన్షన్గా తలదించుకుంది. అర్జున్ని మోసం చేసినందుకు ఏమైనా అంటాడా, లేకపోతే కొడుతాడా అని. అంజలిని చూసిన అర్జున్ చాలా షాక్ అయ్యాడు. ఎండో ఇయర్స్ బ్యాక్ కొంచెం చదిగా ఉండేది, కాని ఇప్పుడు కొంచెం తిక్కపోయినా పుల్లల సన్నగా అయింది. ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు ఏదో ఆలోచిస్తూ నడుస్తుంది. తనని చూడగానే కొంచెం బాధగా అనిపించింది అర్జున్కి. అంజలిని అర్జున్ లవ్ చెయ్యలేదు, బట్ ఒక ఫ్రెండ్లా మాత్రం ఉన్నాడు.
నిజానికి అంజలి అల్లరి పనులు చేస్తూ ఉండేది. అర్జున్ని ఊరికే ఇరిటేట్ చేసేది. అలా అల్లరిగా ఉండే అమ్మాయి ఇప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉండటం, అది ఎందుకో ఒక ఫ్రెండ్గా తెలుసుకోవాలి అనుకున్నాడు. ఎలా ఉన్నావు అని అడిగాడు. కొంచెం మృదువుగా మజ్జూన్ అని చెప్పింది. మళ్ళీ అంజలి మాట్లాడుతూ సారీ అర్జున్ అని చెప్పింది. చిన్న గతనని పెళ్లి చూసుకుంటా అని మోసం చేసినందుకు తను సారీ చెప్తుంది అని అర్థమయ్యింది. అంజలిని చూస్తే తనకి పెళ్లి జరగలేదు అనిపించింది. అర్జున్ చిన్నగా నవ్వుతూ సరే అది అంతా వద్దులేయి. పక్కనే ఉన్న కాఫీ షాప్ చూపిస్తూ కాఫీ తగుదమా అనడంతో అర్జున్ని ఎప్పటికీ మంచి ఫ్రెండ్గా ఫీల్ అయ్యింది. అంజలి అతని మోసం చేసిందుకు గిల్టీగా ఫీల్ అయ్యింది. కాని అర్జున్ నార్మల్గా మాట్లాడుతూడటం అంజలికి కొంచెం సంతోషంగా అనిపించి సరే వెళ్దాం అంది. ఇద్దరూ కాఫీ షాపులో కూర్చొని కాఫీ ఆర్డర్ చేశారు. కాఫీ తాగుతూ నీకు ఎగ్జైట్‌మెంట్ అయ్యింది అనిపి అంజలి చెప్పింది అన్నాడు అర్జున్. అంజలి కాఫీ తాగుతూ అవును కాని కన్సిల్ చేశాను అని అంది. ఏదుకు నాకోసమా అని అడిగాడు అర్జున్. అర్జున్ని చూస్తూ కాదు అర్జున్ అని జరిగింది చెప్పి నేను నిన్ను ప్రేమించడం లేదు అర్జున్, నేను మా బావని ప్రేమిస్తున్నాను అని అర్జున్కి చెప్పింది. అర్జున్కి పెళ్లి జరిగిన విషయం అంజలికి తెలియదు. అర్జున్ ఎక్కడా తనపై మళ్ళీ హోప్స్ పెట్టుకుంటాడు ఏమో అని నిజం చెప్పింది. అయితే మీ బావని పెళ్లి చేసుకోవా అన్నాడు అర్జున్ విచిత్రంగా. లేదు అర్జున్, నేను బావకి కరెక్ట్ కాదు అంటూ చిన్న పిల్లలా ఏడ్చింది. అర్జున్కి అంజలి ప్రాబ్లం అనియంతో అసలు అర్థం కాలేదు. కాని తను తన బావని చాలా ప్రేమిస్తుంది అని అర్థం అయింది. సరే ఏడవకు అని అంజలి చెయ్యై పైపెట్టి ఇంతకీ మీరు ఎక్కడ ఉంటున్నారు అని అర్జున్ అడగటంతో ఏం ఆలోచించకుండా అడ్రస్ చెప్పింది అంజలి. కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ తనతో నార్మల్గా మాట్లాడినదు హ్యాపీగా ఫీలయింది అంజలి. తర్వాత ఇంటికి వెళ్ళింది. అయితే వీళ్ళు మాట్లాడుకోవడం అదే కాఫీ షాప్లో దూరం నుంచి చూస్తున్న రాజేష్ అపార్థం చేసుకున్నాడు. అదే రోజు అందరూ మార్కెట్ నుంచి హోటల్కి వచ్చారు. అర్జున్ డోర్ లాక్ చెయ్యకుండా ఓన్లీ క్లోజ్ చేసి బాబు కోసం కొన్నావి బ్యాగ్లో పెట్టి స్నానానికి వెళ్లాడు. అర్జున్ వెనుకే వచ్చిన రాజేష్ అర్జున్ రూంలోకి వెళ్ళి ఫాస్ట్గా అందులో కాల్ లిస్ట్ ఓపెన్ చేసి అందులో ఫస్ట్ నేమ్ మై వైఫ్ అని నంబరుండటంతో దాని తన ఫోన్లో ఫాస్ట్గా సేవ్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు రాజేష్. అయితే రాజేష్ కూడా అదే కాఫీ షాప్లో ఉండటం అర్జున్ గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. అర్జున్ కాసేపు వర్క్ చేసి ఆ రోజు నైట్ పల్లవికి ఫోన్ చేసి మాట్లాడాడు. ఇటు అంజలి ఆ రోజు కూడా ఎవరితో మాట్లాడకుండా కష్టంగా ఉన్నా దూరం పాటించింది. కాని శ్రీలతగారు నేను తినిపిస్తూ రా అనడంతో అత్త ఇంట్లో ఉన్నన్ని రోజులు తను తినిపిస్తే తృప్తిగా తినాలి అనుకున్న అంజలి శ్రీలతగారు తినిపిస్తుంటే సైలెంట్గా తిన్నది. మరుసటి రోజు మధ్యాహ్నంలోపు ప్రాజెక్టు సక్సెస్ అవడంతో అర్జున్ తన లాగేజ్ తీసుకుని అందరికీ చెప్పి హోటల్లోనోచి చెక్ అవుట్ అయ్యి క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా అంజలి వల్ల ఇంటికి వెళ్లారు. అర్జున్ రాజేష్ హోటల్లోనే లాగేజ్ ఉంచి అర్జున్ని ఫాలో అయ్యాడు. క్యాబ్ అంజలి ఇంటి ముందు ఆగింది. అందరూ భోజనం చేస్తున్నారు. అప్పటికి నారాయణగారు కూడా కొంచెం కోలుకుని భువన్ హెల్ప్తో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం చేస్తున్నారు. భువన్ ఈరోజు మధ్యాహ్నం ఇంట్లోనే భోజనం చేయడానికి వచ్చాడు. ఈరోజు అంజలి వంట చేసింది అని శ్రీలతాగారు
ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి వచ్చినప్పటినుంచి శ్రీలతాగారే వంట చేసేవాళ్లు. కాని ఈరోజు అంజలి చేస్తాను అనడంతో సరే అన్నారు. అంజలికి దూరంగా ఉందాం అన్నా కూడా భువన్ వల్ల కాలేదు. అంజలి వాళ్ళు ఇంటికి వచ్చాక మొదటిసారి వంట చేసింది తన మరదలు. వంట ఎలా చేస్తుందా అని టేస్ట్ చూడటానికి వచ్చాడు. కాని అంజలి అందరూ తిన్నక తిట్టను అని చెప్పి హల్లో కూర్చుంది. అలా ఇంటి ముందు క్యాబ్ రావడం చూసి ఎవరు వచ్చారా అని బయటకి వచ్చిన అంజలికి ఎదురుగా ఒక పెద్ద బ్యాగ్ పట్టుకుని ఉన్న అర్జున్ కనబడగానే పరుగున అర్జున్ దగ్గరకు వెళ్ళింది డాన్. అర్జున్, నువ్వు ఇక్కడా అని షాకింగ్గా అంది అంజలి. అర్జున్ బ్యాగ్ కింద పెట్టి నేను నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నని చూడటానికి వచ్చాను అని నవ్వుతూ చెప్పడం తో అంజలి ఫ్రెండ్ అంగానే సంతోషంగా ఏడుస్తూ అర్జున్ని హగ్ చేసుకుని థ్యాంక్యూ, నన్ను క్షమించి నదుకు, నువ్వు నాకు మంచి ఫ్రెండ్ వి అర్జున్, నువ్వు మూవ్ అన్ అయిపో, నలోటి అమ్మాయి గురించి ఆలోచించకు అని ఏడుస్తూ అంది. అయితే డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న భువన్ చూపు అంజలి మీదనే ఉంది. అంజలి బయటకి వెళ్లడం చూసి 5 నిమిషాలు అయినా ఇంకా అంజలి రాకపోవడంతో ప్లేట్లో చెయ్యి కడిగి బయటికి వచ్చి గుమ్మం దగ్గర ఆగి అర్జున్ అంజలి హగ్ చేసుకోవడం చూసి అలాగే ఆగిపోతాడు. ఇటు అర్జున్ బాబో భువన్ ని చూసి మనసులో నవ్వకొని అంజలి చుట్టూ చెయ్యి వేసి కొంచెం గ్యాప్ ఇచ్చి హగ్ చేసుకొని తల నిమురుతూ నువ్వు ఏడవకురా అంటూ కాసేపటికి అంజలిని సడన్గా 2 చేతులతో ఎత్తుకొని ఇంటి లోపలికి నడిచాడు. అది అసలు ఊహించని అంజలి షాక్ తో అర్జున్ని చూస్తూ ఉంటే భువన్ బాబుకు మాత్రం ఎక్కడో కాలుతుంది. పిడికిలి బిగించి అర్జున్ వంక కోపంగా చూస్తున్నాడు. అది నా పిల్లరా అన్నట్టు. అర్జున్ క్యాబ్లో ఆ ఇంటి ముందు దిగినప్పటినుంచి అర్జున్ని ఆటోలో ఫాలో చేస్తూ వస్తున్న రాజేష్ కొంచెం దూరంలో ఒక పక్కనున్న చెట్టు చాటుకు నిల్చోని వీడియో షూట్ చేస్తున్నాడు. అర్జున్ అంజలిని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళాక వీడియో తీయడం ఆపేసి మళ్లీ తిరిగి హోటల్కి వెళ్ళిపోయాడు రాజేష్. అర్జున్ అంజలిని ఎత్తుకొని గుమ్మం దగ్గరికి వచ్చి పోలీసు యూనిఫాంలో ఉన్న భువన్ చూస్తూ హెల్లో బ్రో, కొంచెం దారికి ఆడు తప్పుకుంటారా? నాకు చేతులు నొప్పిగా ఉన్నాయి, నా అంజు పాపకి కళ్ళు నొప్పిగా ఉన్నాయింటాస్తూ అందుకే ఎత్తుకుని వస్తున్నాను. కాని నాకు నా బేబీని ఎత్తుకుంటే నా చేతులు నొప్పిగా ఉన్నాయి, కొంచెం తప్పుకుని అలాగే బయటికి వెళ్ళి నా బ్యాగ్ తీసుకుని రండి ప్లీజ్, రోడ్డుపై ఉంది, ఎవడైనా ఎత్తుకొని పోతాడు అని చెప్పాడు. భువన్ అయినా కూడా గుమ్మం దగ్గర ఉండటంతో అర్జున్ తన భుజంతో భువన్ని బయటికి నెట్టి అంజలిని తీసుకొని లోపలికి వెళ్లాడు. భువన్ కోపంగా ఆ అని అరుస్తూ హౌ డేర్ యూ అని లోపలికి వెళ్లాడు. భువన్ అరవడంతో సుధాగారు, శ్రీనివాస్ గారు నారాయగారిని తీసుకొని హాల్లోకి వచ్చారు. అప్పటికే వాళ్ల భోజనం కంప్లీట్ అయ్యింది. హాల్లో ఉన్న సోఫాలో అర్జున్ అంజలిని పక్కపక్కన కూర్చొని ఉండటం చూసి ముగ్గురు షాక్ అయ్యారు. భువన్ అరుస్తూ లోపలికి వచ్చాడు. అర్జున్ భువన్ని పట్టించుకోకుండా శ్రీలతాగారిని చూస్తూ పిన్నీ బయట నా బ్యాగ్ ఉంది, మీ అబ్బాయిని తీసుకొని రమ్మనారా అని అర్జున్ ఇన్నోసెంట్గా అడగటంతో భువన్ నేను ఏదుకు తీసుకొని వస్తాను అని కోపంగా అన్నాడు. అప్పటికి భువన్కి జెలసీ పిక్స్కి వెళ్ళింది. అర్జున్ అంజలిని హగ్ చేసుకోవడం
ఎత్తుకొని ఇంట్లోకి తీసుకురావడం, మళ్ళీ ఇప్పుడు తన చెయ్యి పట్టుకొని కూర్చున్నాడు. అదికాక శ్రీలతాగారిని ఎన్ని అనడం, భువన్ కోపంతో బుస్సలు కొడుతూ మీదకు వస్తుంటే శ్రీలతాగారు భువన్ వెళ్ళి అర్జున్ బాబు బ్యాగ్ తీసుకొని రాపో అనడంతో అమ్మ అని అరిచాడు. భువన్ వెళ్ళమన్నన అని కోపంగా అంది శ్రీలత. అర్జున్ని కొరకొర చూస్తూ బయటికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వచ్చాడు. భువన్ అప్పటికి నారాయణగారు శ్రీనివాస్ గారి సహాయంతో సోఫాలో కూర్చున్నాడు. అర్జున్ లేచి నారాయణగారి దగ్గరకు వెళ్ళి కళ్ళకి నమస్కారం చేసి మామయ్య నన్ను ఆశీర్వదించోడి అని అన్నడు. అంజలి పాప తల గిర్రున తిరిగింది. ఏకడ మూర్ఛవచ్చి పడిపోతనో అని సోఫా చివర గట్టిగా పట్టుకుంది. అసలు తను చూస్తుంది అర్జున్ నేనా అని తనతో నువ్వు నా ఫ్రెండ్ అన్నడు. సడన్గా ఎత్తుకొని లోప్పలికి తీసుకొని వచ్చాడు. ఎవరిని సరిగ్గా పట్టించుకోకుండా ఇంట్రవర్ట్ గా ఉంటే అర్జున్ ఇప్పుడు నా అత్తని నవ్వుతూ పిమ్మి అని పిలుస్తూ నా నాన్నని పట్టుకొని మామయ్య అంటున్నాడు. అసలు వచ్చింది అర్జున్ ఎనా అని అయోమయం ప్లస్ షాక్తో చూస్తుంది అంజలి. నారాయణగారు కొంచెం ఇబ్బందిగానే ఆశీర్వదించారు. చల్లగా ఉండు బాబూ అని అర్జున్ నవ్వుతూ పైకి లేచి నిల్చోని ఉన్న శ్రీలత శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించండి పిన్ని బాబాయి అని ప్రేమగా అంటూ వల్ల కాళ్ళకి నమస్కరించాడు. అర్జున్ వాళ్ళు కొంచెం షాక్లో ఉన్న తర్వాత తేరుకొని అర్జున్ తలపై చెయ్యై వేసి ఆశీర్వదించాడు. అర్జున్ భువన్ని పట్టించుకోకుండా సోఫాలో కూర్చొని నారాయణగారితో మాట్లాడుతూ మామయ్య నీకు యాక్సిడెంట్ అయ్యింది అటకదా నిన్న మార్కెట్లో కలిసిన విషయం చెప్పియోది. నేను వర్క్ మీదు ఇక్కడికి వచ్చాను. అంజలి నన్ను కలిసి మీ విషయం చెప్పి ఇంటికి రమ్మని పిలిచింది అని అన్ని అబద్ధాలే చెప్పి ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడిగాడు అర్జున్. నారాయణగారు కూతురు వంక ఒకసారి చూశాడు. అంజలి పాప దరువు సినిమాలో హీరోయిన్ తాప్సీలా నోరు తెరుచుకొని షాక్తో అర్జున్ని చూస్తూ ఉంది. కూతురు ఏం మాట్లాడకపోవడంతో నారాయణగారు బాగుంది బాబో అని చెప్పాడు. అర్జున్ కాసేపు అదీది మాట్లాడి అంజు నాకు ఆకలిగా ఉంది అని అనడంతో శ్రీలతగారు అయ్యో బాబు రండి భోజనం చెదురుగారి అన్నడం. అర్జున్ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. శ్రీలతగారికి బాధగా ఉన్న అంజలి కాబోయే భర్త కాబోయే అల్లుడు అనుకోవి పాపం అర్జున్కి తెగ మర్యాదలు చేస్తుంది. అర్జున్ భోజనం చేస్తూ ఆంటీ వోట సూపర్ గా ఉంది మా అంజు గా చేసింది కదా అన్నడు. అర్జున్ అందరూ అర్జున్ని ఆశ్చర్యగా చూశారు. మీకు ఎలా తెలుసు అని. అర్జున్ బాబు మనసులో దానికి వంటే రాదు. ఒక కూరలో ఉప్పు ఎక్కువ ఇంకో కూరలో కారం ఎక్కువ వేసింది ఆ మాత్రం తెలియదా. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వంట చేశారు అని అనుకుంటూ అంజలి పాపాకి ఇంకా సరిగ్గా వంట చెయ్యడం రాలేదు. పాప అప్పుడప్పుడు నారాయణగారు కూతురు వంట బాగాలేదు అని చెప్పలేక బయటే తినివచ్చేవాళ్ళు. కాని పప్పు సాంబార్ బాగా చేస్తుంది. ఒక మసాలా కూరలు వోడే అప్పుడే పాపం సరిగ్గా క్వాంటిటీ తెలియదు అంజలికి. అర్జున్ నవ్వుతూ నా అంజు వంట నాకో తెలియదా సూపర్ గా చేస్తుంది. నారాయణగారు శ్రీలత శ్రీనివాస్ గారు అది వంట ఈ మధ్యే నేర్చుకొనుకుంది కదా అని మనసులో అనుకున్నారు. భువన్ బాబు కొంచెం వెనకారంగా మిక్స్ కోపంతో ఆ వంటలు
టెస్ట్ ఉన్నాయి. ఒక దాంట్లో ఉప్పు ఎక్కువ, ఒక దాంట్లో కారం ఎక్కువ, ఒక కూరలో పసుపు ఎక్కువ, ఒక పప్పు తప్ప అన్నీ చేరలగా ఓడింది అని చిరగ్గా అన్నడు. అప్పటి వరకు అర్జున్ చేస్తున్న పనులకు సైలెంట్ ప్లస్ షాక్ లో ఉన్న అంజలి భువన్ అన్న మాటలకి సోఫా నుంచి పాకి లేచి కోపంగా ఏమన్నవో అని కోపంగా భువన్ దగ్గరకు వెళ్ళి నా వంట చేడలగా ఉందా, మరి లొట్టెలు వేసుకుంటూ చేతివేళ్ళు కూడా నాకుతూ తీనవు కదా అని అరుస్తూ తండ్రి మామవైపు చీస్తూ నా వంట బాగలేదా మామయ్య డాడీ అని అడిగింది. సీరియస్ గావాళ్ళు అంజలిని చూసి కొంచెం భయపడి ఎక్కడా బాగాలేదు అంటే టాప్ లేచేలా అరుస్తుంది అని భయంతో సూపర్గా ఉంది రా అని అన్నారు. ఇద్దరూ ఒకేసారి మళ్ళీ భువన్ వైపు చూస్తూ చిన్న పిల్లల కళ్ళు రెండు చిన్నవి చేసి చూస్తూ చూపుడివేలు చూపిస్తూ ఏ భువన్ ఇంకో సారి నా వంట బాగాలేదు అన్నావో నువ్వు వేసుకొన్న కాకి చొక్క తెల్లారే లోపే నల్ల చొక్క అవుతుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి తన గాదిలోకి నడుము తిప్పుతో వెళ్ళిపోయింది. వెళ్తున్న అంజలినే చూస్తూ ఉన్నాడు భువన్. సంవత్సరమయ్యింది అంజలి తనతో మాట్లాడి. ఈరోజు తనతో మునుపటి అల్లరి అంజలి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. కాని మళ్ళీ అర్జున్ని చూడగానే కోపంతో స్టేషన్కి వెళ్ళిపోయాడు. అర్జున్ తినడం ముగించి అంజలి లోపలికి వెళ్లడంతో అంకుల్ నీతో మాట్లాడాలి అని చెప్పి తన బ్యాగ్ తీసుకొని గెస్ట్ రూమ్ ఎక్కడా ఆంటీ అని శ్రీలత గారిని అడిగాడు. ఆవిడ చిన్నగా నవ్వి అర్జున్కి గెస్ట్ రూమ్ చూపించింది. అర్జున్ గెస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. అప్పటికి నారాయణగారు శ్రీనివాస్ గారి సహాయంతో తన గదిలోకి వెళ్లాడు. అర్జున్ హాల్లోకి వచ్చి చూసేసరికి ఎవరూ లేరు. శ్రీలతగారు కిచెన్ నుంచి అప్పుడే బయటికి వచ్చి అర్జున్ని చూసి బాబూ అన్నయ్య ఆ రూంలో ఉన్నాడు అని చెప్పడంతో సరే అంటే మీరు అంజలి ఏం చేస్తుందో చూసి ఆకుల గదిలోకి రండి, మీ అందరితో మాట్లాడాలి అని చెప్పడాడు అర్జున్. శ్రీలత గారు అయోమయంగా సరే అని అంజలి ఏం చేస్తుందా చూసింది. అంజలి బెడ్ పై ముడుచుకొని పడుకొని ఉంది. అప్పుడే భయం చేసి అంజలి లేవదు అని నిర్ధారించుకొని డోర్ క్లోజ్ అయిపై చేసి నారాయణ గారి గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసింది. అర్జునన్ నారాయణ గారితో శ్రీలత శ్రీనివాస్ గారితో అంజలి చెప్పిన విషయం చెప్పాడు. అలాగే తనకు పెళ్ళు జరిగిన విషయం చెప్పి అర్జునన్ పల్లవి పెళ్లి ఫోటో చూపిస్తూ తన గురించి కూడా మొత్తం చెప్పాడు. నారాయణగారు కూడా కూతురికి ఇచ్చిన మాట వల్ల ఎవరికీ ఏం చెప్పలేదు. ఇప్పుడు అర్జునన్ విషయం చెప్పడంతో ఆయన కూడా చెల్లిని బావని చూస్తూ అవును అన్నట్టు తల ఊపాడు. అంజలి తీసుకున్న డెసిషన్ తెలిసి నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని ఏడ్చింది శ్రీలత. అర్జునన్ శ్రీలత గారి చెయ్యి పట్టుకొని ఆంటీ అంజలి చాలా మంచి అమ్మాయి, తనకు తల్లి లేదు అన్నప్పుడు నేను బాధపడ్డాను. కాని తను బాధపడకుండా నాకు తల్లి లేదు కాని అత్త ఉంది. అర్జునన్ మా అత్త నన్ను కన్న తల్లిలా చూసుకుంటుంది అని చెప్పేది. మీరు చాలా మంచివారు అని కూడా ఎన్నో సార్లు చెప్పింది. ఆంటీ నేను ఇది అందా చేస్తున్నదానికి కారం అంజలితో నా ఫ్రెండ్షిప్. అలాగే అంజలి తన ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడింది. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయ్యి నాకు ఏమైనా జరిగి ఉంటే మా అమ్మ నాన్నతో పాటు నా పైనే ప్రాణాలు పెట్టుకున్నా. నా మరదలు పల్లవి అసలు తట్టుకునే వారు కాదు. నాకు ఇప్పుడు ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే నా అందమైన భార్యతో ఇప్పుడు మంచి లైఫ్ ఉండేది కాదు. ఆ కృతజ్ఞతతో ఇలా చేస్తున్నాను అని చెప్పాడు అర్జున్. మీరు కూడా మీ కోడల్ని మీ కొడుకుని
కలపడానికి నాకు సహాయాన్ని చెయ్యాలి అని అర్జున్ చెప్పడం ఆవిడ కూడా నవ్వుతూ అర్జున్ తలపై చెయ్యి వేసి నిమురుతూ సరే బాబూ అంది. అలా అర్జున్ నారాయణ గారు శ్రీలత శ్రీనివాస్ గారు సైలెంట్ గా సమావేశం అయ్యి అంజలి భువన్ని కలపడానికి ప్లాన్ వేశారు. అది తెలియని భువన్ బాబు అర్జున్ని తిట్టుకుంటే అంజలి పాప అసలు అర్జున్ ఏదుకో ఇలా బిహేవ్ చేస్తున్నాడా అని ఆలోచించుతుంది. కొనసాగుతుంది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.